హలో ఫ్రెండ్స్, మన యశ్వంత్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మీకు నేను అరకు దగ్గర ఉన్న మాడగడ వ్యూ పాయింట్ చూపించబోతున్నాను. అలాగే చుట్టూ పరిశ్రమ మంచి లొకేషన్స్ కూడా మీకు చూపించబోతున్నాను మిత్రమా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా వెళ్ళే దారిలో ఘాట్ రోడ్లో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది సుంకరమెట్ జంక్షన్ దగ్గర ఈ చర్చ్ చాలా బాగుంటుందండి. చాలా సినిమాల్లో షూటింగ్స్ చేశారు ఇక్కడ. ఇక్కడ లొకేషన్ ఫొటోస్ దిగండి. ఈ లొకేషన్ దగ్గర చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత దీన్ని దాటిన వెంటనే మనకి ఈ సరౌండింగ్ అని చూపించాను కదా, చూపించింది వెంటనే దాటిన వెంటనే గాల్కొండ వ్యూ పాయింట్ బాగుంటుంది. అలాగే మనకి కాఫీ ప్లాంటేషన్ చూపిస్తాను. ఎంట్రన్స్ 50 రూపీస్ టికెట్ తీసుకుంటారు. ప్రీవియస్ మీరు ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంది, చూడండి. మొత్తం లోపల చూపించాను. మిరియాలు, కోప, ఇంటర్ క్రాప్ చేస్తారంతా. అమ్మ ఇదేంటి? హంసగింజలు. ఇది మెంతులు. ఇది ఆవాలు అనుకుంటా, పెద్ద ఆవాలు. ఇది కస్తూరి మెంతేనా? బిర్యానీ ఆకు. ఇవన్నీ ఇక్కడ పండుతాయా? ఇది జాజికాయ. బిర్యానీ. ఇది దాచి చెక్కనా? ఇది ఇది జాపత్రి. ఇవి నల్లగుండివి నల్ల జీలకర్ర. మంచిది కదా ఇది నల్ల జీలకర్ర. సబ్జాలు, సియా సీడ్స్, సోంపు, వాము, సాజీరా. బిర్యానీలు వేస్తారు కదా ఇది. జీలకర్ర, గసగసాల. ఇదేంటి? ఇది గసగసాల. ఇదేం కుంకుడుకాయ. ఇది ఇది సీకాయ. దేనికి వాడతారు? జుట్టుకాయ. ఇవమ్మా. ఓహో, ఇవన్నీ ఇక్కడ పండినవే. పసుపు, కాఫీ గింజలు, మసాజ్ ఆయిల్. ఇవి 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 మీ ఇవేటనుకుంటున్నాను. ఇవి మిరియాలు. కరక్కాయ. ఇది ఇది అదేనా? యాలకులు. ఇవన్నీ ఎక్కడ పండినవేనా? ఇదేటమ్మా ఇది? ఇప్పుడు చూడలేదండి నేను. ఇది ఇది అదే మాట చెప్తారా, వేరేగా చెప్తారా? ఫ్రెండ్స్, మొత్తం అరకు లోకల్ తిరిగేసి ఇంకా నైట్ రిసార్ట్ తీసుకుందామని ఏదో ఒకటి టెంట్ తీసుకుందాం ఫిక్స్ అయ్యాం. రూమ్ అనుకున్నాం, కానీ టెంట్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దామని చెప్పి మనకు అరకు దగ్గరే మీకు కనిపిస్తుంది అక్కడ ట్రైన్ ట్రాక్ పక్కనే మేము తీసుకున్నాం. ప్రకృతి రిసార్ట్ పక్కనే చాలా బాగుంది. టెంట్ ప్రైస్ అంతా ఏంటి, లోపల ఎలాగుంది, ఎంతమంది పడుకోవచ్చు అని చెప్తాను. ప్రీవియస్ మీరు ఎవరైనా అరకు లోకల్ ప్లేసులు వీడియోస్ చూడకపోతే నా ఛానల్లో ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ, తర్వాత పద్మపురం గార్డెన్స్, తర్వాత రణజిల్డ వాటర్ ఫాల్, చాపరాయి, బొర్రా కేవ్స్, కటిక వాటర్ ఫాల్స్, ఇవన్నీ ఉన్నాయి నా వీడియోలో. ఎలాగ వెళ్ళాలి, దాని హిస్టరీ ఏంటి అన్నీ తెలియజేశాను. ఇప్పుడు ఈరోజు మనం మాడగడ వ్యూ పాయింట్ చూపిస్తాను, సన్ రైజ్. ఇప్పుడు టెంట్ ప్రైస్ అంత ఏంటి, లాన్ ఎలా ఎంతమంది పడుకోవచ్చు చెప్తాను చూడండి. ఇద్దరు పడుకోవచ్చు చక్కగా. ముగ్గురు కూడా పడుకోవచ్చు హ్యాపీగా. 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అన్నీ స్పెషల్గా ట్యాక్స్ వేస్తాను నేను అని. ఎలాగంది? మేము మార్నింగ్ 4:30కి లేచామండి. బయట అవుట్ సైడ్ ఎలాగుందో మీకు చూపిద్దామని టెంట్ లోపల చూపిస్తున్నాను చూడండి. అంత మంచు ఉందో మీకు టెంట్ మీద చూపిస్తాను చూడండి. వర్షంలో కారుతుంది, చూసారా? మీకు కనిపిస్తుందా? అసలు నీరు ఫుల్గా. బయట సరౌండింగ్ చూపిస్తాను చూడండి. ఎంత మంచు, ఎంత చలేస్తుందో అసలు. వెనకాల చూసారా మీకు? చాలా బాగుంది. వెళ్ళే దారి కూడా మీకు నేను చూపిస్తాను. ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే 4:30కి బయలుదేరితే ఇక్కడి నుంచి మనకి 1/2 అవర్ పడుతుంది. ఎందుకంటే చలిలో స్పీడ్కి వెళ్ళాం కదా. ఎక్కడ అసలు డైరెక్షన్ ఏంటి, ఇవ్వండి ఇక్కడ తిరగాలి మనం. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఎలాగ వెళ్ళాలి మాడగడ వ్యూ పాయింట్కి, దారి అంతా చూపించాను. ఈ వీడియోలో డైరెక్ట్గా మీకు హిల్ స్టేషన్ మీదకి వెళ్ళిపోతాం. దారిలో ఎలాగున్నారు, జనాభా ఎంతమంది ఉన్నారు అన్నీ చూపిస్తాను చూడండి. తెల్లవారింటికి కార్లు, జనాభా నడుచుకుని వెళ్తున్నారు, బలి మీద వెళ్తున్నారు. కానీ కార్ అనేది కొంతవరకు అక్కడ ట్యాక్సీ అయితే అలౌ చేయరు. ఓన్ వెహికల్ అయితే పైకి వెళ్ళనిస్తారు. మన బైక్స్ కూడా పైకి వెళ్ళిపోతాయి ఈజీగా, నో ప్రాబ్లం అసలు. ఇంకా దారి అయితే కొద్దిగా బాగుంది. మధ్య దారిలో అక్కడ దిగాను, అక్కడ ఫుల్ ఇసుక ఉంది. పైకి చేరుకున్నాను చూడండి. ఫైర్ క్యాంప్ వేసుకున్నారు ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర ఉన్నానమాట. చలి విపరీతమైన చలి మాట. ఎవరు మిస్ అవ్వద్దండి. 2 కొండల మధ్యలోంచి సన్ రైజ్ అవుతుంది చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా.
అదిగోండి సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తున్నాడో మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఎక్సలెంట్ అండి, సూపర్. అసలు ఇలాంటి వ్యూ మిస్ అవ్వద్దు ఎవరు. కిందన క్లౌడ్స్ చూసారా ఏ విధంగా ఫామ్ అయ్యాయో, అలాగే సన్ కూడా వెనకాల కొండ నుంచి అదిగోండి సూర్యుడు. సూపర్ అండి. అసలు నేను వీడియోలో కాదు డైరెక్ట్గా చూస్తే మాత్రం ఎక్సలెంట్ అండి. అసలు మార్వెలస్, చాలా బాగుంది. నాకే చాలా బాగా నచ్చింది ఇది. నేను వనజంగి వెళ్ళాను, అక్కడ కూడా బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. లంబసింగ్ మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం లంబసింగ్ కూడా మీకు నేను చూపిస్తాను వెళ్ళే వీడియో, నెక్స్ట్ వీడియోలోని. లంబసింగ్ కూడా సన్ ఏ విధంగా రైజ్ అవుతుంది, అక్కడ క్లౌడ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అన్నీ చూపిస్తాను. సడన్గా చూసారా ఎంతమంది జనాభా వచ్చారో. లవర్స్ అండి, న్యాచురల్ లవర్స్ అందరూ వీళ్ళందరూ. ఎందుకంటే తెల్లవారింటికి 4:30కి వచ్చి ఆ సన్ రైజ్, క్లౌడ్స్, క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇక్కడ కల్చర్ కూడా చూపించాను మీకు, దింసే డ్యాన్స్ అని చాలా బాగుంటుందండి. నేను ఎంజాయ్ చేశాను, నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి మిత్రమా. ఇంకెవరైనా వీడియో చూసే ముందు లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు చుట్టూ సరౌండింగ్ ఉన్న లొకేషన్స్ మీకు చూపిస్తాను. చాలామంది వచ్చే దారిలో వెళ్ళిపోతారు, కానీ నేను మీకు చూపిస్తాను అసలు అరకు నేచర్ అంటే ఏంటని. అసలు ఆ ఫ్లవర్స్, చాలామంది అది మిస్ అయిపోతున్నారు ఆ స్పాట్. ఇంతకుముందు అరకు వచ్చారంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ తెలుసు కదా మీకు, చిన్న చిన్నవి ఉంటాయి, అందులో ఛాయలు తీస్తారు, అవి చూపిస్తాను మీకు. ఈ సరౌండింగ్ చూపిస్తున్నాను చూసారా, ఉయ్యాల, ఇవన్నీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇగో నేచర్ డ్యాన్స్, ఇందులో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. మగవాళ్ళకి డ్రెస్ కోడ్ అది వేసుకోవచ్చు. దీనికి వేరేగా 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేడీస్ కూడా చీర కట్టుకోవాలంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది తెలుసు కదా మీకు, కుమ్మరి. మనం కుండలు తయారు చేసుకోవచ్చు, మనతో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళకి ఎంతో కొంత ఒక 50 రూపాయలు ఎంతో ఇస్తే మనం కూడా, కొంతమంది ఇష్టం ఉంటుంది కదా, మన చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తాయి. ఈ ఉయ్యాలు ఇవన్నీ బాగుంటాయి, బాగా డెకరేట్ చేశారు. ఈ మార్కెట్ వ్యూ పాయింట్కి హైలైట్ ఏంటంటే కొండ ఫ్లాట్గా ఉండడం వల్ల మొత్తం ఇక్కడే ఆశ్చర్య చూసారా, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా మనం పైకి వెళ్ళాలంటే ఇంకో వ్యూ కూడా ఉంది. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను నేను. మనం ఇప్పుడు ఇంకా అక్కడ టిఫిన్ చేసి బయలుదేరదాం ఫిక్స్ అయ్యాం. ఇక్కడ టిఫిన్ కూడా మనకి వేడివేడిగా దొరుకుతుందండి, ప్రాబ్లం లేదు. నేను పూరి చెప్పాను, చాలామంది ఎగ్ దోశ తింటున్నారు ఇక్కడ, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎగ్ దోశ ఏ విధంగా వేస్తున్నారు. పూరి, నేను పూరి ఆర్డర్ ఇచ్చుకున్నాను, వేడివేడిగా పూరి. ఇవి అన్నీ అయిపోయి, దోశకి చాలా డిమాండ్ ఉంది అక్కడ. ఏదో ఒకటి తినేసి బయలుదేరిపోదామని ఇంకా పూరి ఆర్డర్ ఇచ్చుకున్నాను. పూరి అయితే వ్యాంగ్ అయిపోతుంది. దోశ చాలామంది ఆర్డర్ పెట్టారు. వేడివేడి పూరి ఆర్డర్ పెట్టుకున్నాను. అక్కడ మీకు బోండాలు కావాలంటే బోండాలు, ఇడ్లీలు, వడలు అన్నీ ఉన్నాయి. మనకి రెగ్యులర్గా దొరికినవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎగ్ దోశ చాలామంది ఆర్డర్ పెడుతున్నారు, మీరు కూడా ట్రై చేయండి ఎగ్ దోశ. ఎవరైనా ట్రై చేయకపోతే మీకు ఎగ్ దోశ ఎలా చేస్తున్నారో చూపిస్తాను చూడండి. ఫస్ట్ రుబ్బేసుకున్న తర్వాత దాని మీద ఆమ్లెట్ కలిపాడనమాట. ఫుల్గా కలిపేసి దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని వేసాడు, అంతే. చాలా సింపుల్గా. మీ పూరి చూపిస్తాను చూడండి, చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. చట్నీ టేస్ట్ కూడా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీకు ఇంకొక వ్యూ పాయింట్ చూపిస్తాను. లాస్ట్ టైం మీకు చూపించాను వీడియోలో ఇక్కడ షూటింగ్ అయిందని. ఇదిగోండి, ఇది మొత్తం మాడగడ్ వ్యూ పాయింట్ వ్యూ. ఇది దాని ఆపోజిట్లో పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండ మీద నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను నేను. ఇక్కడ నుంచి చూడండి క్లౌడ్స్ ఎంత బాగా కనిపిస్తాయి అంటే మొత్తం సరౌండింగ్ అంతా కనిపిస్తుంది. ఇన్ని కార్లు చివరిలాగా ఉన్నాయి చూసారా, కార్లు, ఆ జనాభా. అసలు చూడండి కార్లు చూసారా, మీకు కనిపిస్తుందా? క్లౌడ్స్ చూపిస్తాను చూడండి మిత్రమా. క్లౌడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ హైలైట్ అని చెప్తున్నాను, చాలా లాంగ్లో చూడొచ్చు మనం. వనజంగి కూడా చాలా బాగుంటుంది. లంబసింగ్ చాలా చిన్న వ్యూ పాయింట్, కానీ అది బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు నేను. మీకు ఇప్ప పువ్వులు చూపిస్తాను చూడండి, సరౌండింగ్ దగ్గరలోనే. చాలామంది మిస్ అవుతున్నారు, అసలు అరకు వచ్చేది దీనికోసం. ఈ ఇప్ప పువ్వుల నుంచి ఆయిల్ తీస్తారు. ఇక్కడ లొకేషన్ అయితే అద్భుతం అండి. ఇది మీరు ఎవరైనా రాకపోతే మాడగడ్ వ్యూ పాయింట్ నుంచే మనం డైరెక్ట్గా వచ్చే రూట్ కాకుండా ఇంకో రూట్, తార్ రోడ్ ఉంటుంది, ఆ రూట్లో ఇది. అసలు ఎంత బాగుందంటే చాలామంది ఇక్కడ ఆగేసి పువ్వుల దగ్గర ఫొటోస్ దిగాము. అసలు ఆ ఫాగ్, మంచు ఎంత బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. లొకేషన్ ఎక్సలెంట్ అనిపించింది నాకు. మీకు చూపిస్తున్నాను చూడండి మిత్రమా, ఆ లొకేషన్ అంతాను. చాలామంది వచ్చి అక్కడ తీసుకున్నారు. ఇప్పుడు అరకు పైనరీకి వెళ్ళాం. అరకు పైనరీ దగ్గర అక్కడ కాఫీ తాగేసి లోపల లొకేషన్స్ అని చూపిస్తాం. మీకు ఆల్రెడీ చూడకపోతే ప్రీవియస్ వీడియోలో దీని హిస్టరీ, పైనరీ హిస్టరీ, ఎందుకు స్థాపించారు, ఈ సంస్థ ఏంటి, ఈ సంస్థ పేరు ఏంటి అన్నీ తెలియజేశాను. నా ఛానల్లో ఉంది, చూడండి. మొత్తం అరకు సిరీస్ అంతా ఉంది. ఈ చెట్టు చూసారు ఎంత పెద్దది ఉందో, దగ్గర నుంచి మీకు చూపిద్దామని. ఆ బెరడు చూడండి ఎంత బాగుందో, అసలు చాలా పెద్ద అండి. దగ్గర నాకు తెలిసి ఒక 70-80 అడుగుల హైట్లో ఉంది చెట్టు. వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉంది చెట్టు.
ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఇదిగోండి పిల్లలు ఆడుకునే పార్కు, ఉయ్యాల, అడ్వెంచర్ చేయొచ్చు, క్లైంబింగ్ చేయొచ్చు. దగ్గర నుంచి చూపిస్తాను మీకు నేను. చాలా బాగుంది, బాగా డెవలప్ చేశారు టూరిజం అరకు వాళ్ళు మాత్రం. మనం ఇక్కడ చాలామంది వచ్చి ఫొటోస్ దిగచ్చు, చాలా బాగుంటుందండి. ఇక్కడ క్యాంపెయిన్, న్యాచురల్ క్యాంపెయిన్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడు. మీకు ఇప్పుడు ఉయ్యాల అవన్నీ చూపిస్తాను చూడండి మిత్రమా. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. జారుడు బల్ల, ఉయ్యాళ్ళు, తర్వాత చిన్నపిల్లలు అడ్వెంచర్ చేయడానికి చూసారు, ఇది మధ్యలో కర్ర, ఇవన్నీ బాగుంటుంది. బ్యాలెన్సింగ్ చాలా బాగున్నాయి. ఒక 10 రకాల యాక్టివిటీస్ పెట్టారు. మన అన్నీ ఫ్రీ, నో ఛార్జ్, ఏం ఛార్జ్ చేసుకోరు. పిల్లల కోసం అయితే చెప్తున్నాను, చిన్నపిల్లల కోసం ఇది చాలా బాగుంటుంది. చిన్నగా కార్తీక వనం అని పెట్టారు, ఇది చాలా బాగుంది. లోపలికి జస్ట్ లోపలికి వెళ్ళి చూసినట్టు నేను మా అన్నయ్య వెళ్ళాం. చూడండి లోపల చాలా వెళ్ళి అలాగా చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. బాగుంది. మీకు చెప్పాను లొకేషన్ ఇదే మిత్రమా. వ్యూ అంతా చూసారనుకుంటున్నాను. వీడియో చూసే ముందు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే. ఇలాగే మంచి కంటెంట్ మీకు అందిస్తుంటాను మిత్రమా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.